నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం పట్టణంలో నూతన రైతు బజార్కు శంకుస్థాపన. విజయనగరం నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. విజయనగరం పట్టణంలోని పాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నూతన రైతు బజార్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆమె శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రైతు బజార్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు తాము పండించిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందేందుకు రైతు బజార్లు ఉపయోగపడతాయని, అదే సమయంలో వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర కూరగాయలు అందేలా మార్కెట్ వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. నూతన రైతు బజార్ నిర్మాణం పూర్తయిన తరువాత స్థానిక రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అనువైన వేదిక లభించనుంది అని, పట్టణ ప్రజలకు కూడా ఒకే ప్రాంతంలో రైతుల నుంచి నేరుగా కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక రైతులు తమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ రవికిరణ్, ఏఎంసీ చైర్మన్, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటూ, అలాగే మనకి అగ్రికల్చర్ మినిస్టర్గా అచ్చెన్నాయుడు గారు ఉంటూ, మనం ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్త రైతు బజార్లు అనేది ఒక్కొక్క నియోజకవర్గంలో ఓపెన్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు ఒక కొత్త రైతు బజార్ అనేది మనం ఈ ప్రాంతంలో మన విజయనగరం నియోజకవర్గంలో ఓపెన్ చేయటం జరిగింది. అయితే మనం చూసుకుంటే మనది అర్బన్ ఏరియా, ఎన్నో రూల్స్ ఉంటాయి రైతు బజార్కి, విస్తీర్ణాలు, అలాగే రకరకాల రూల్స్. కానీ మనం చూస్తుంటే ఒక అర్బన్ ఏరియాలో ల్యాండ్ దొరకటం అనేది చాలా కష్టమైన విషయం. సో మనం రిక్వెస్ట్ చేసి మనకి ల్యాండ్ దొరికింది, మనకి మినిమం చిన్న చిన్న రైతు బజార్లైనా మనం చేస్తే మనకి ప్రజలకి ఒక మంచి సౌకర్యం అనేది వస్తుంది. అదేవిధంగా రైతులకు కూడా వాళ్ళకి ఒక బతుకు అవకాశం అనేది వస్తుందని అనే ఇంటెన్షన్తో మనం ఈ రైతు బజార్ అనేది పెట్టడం జరిగింది. అయితే మనం చూస్తుంటే ఇది ఒక నార్మల్ రైతు బజార్ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ మన అర్బన్ ఏరియా ప్రత్యేకంగా ల్యాండ్ అనేది సులువుగా దొరకట్లేదు కనుక మనం ఇది 9 సెంట్స్లో మనం ఒక రైతు బజార్ అనేది పెట్టడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే దీంట్లో భాగంగా మనకి 35,60,000 అప్రూవల్ అయి వచ్చింది మనం ఈ రైతు బజార్ని డెవలప్ చేయడానికి. అయితే కాంట్రాక్టర్ ఈ వారంలోనే మొదలుపెట్టి 3 నెలల లోపలే వారు కంప్లీట్ చేస్తామని వారు నాకు చెప్పటం జరిగింది. అలాగే
మనకు అందరం కూడా మన ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా మనం హిస్టరీ ఒకటి చూస్తే మనం ఎప్పుడైనా శంకుస్థాపన చేసినప్పుడు ఆ పనిని పూర్తి చేస్తూ మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. అయితే గతగా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నెన్నో కొబ్బరికాయలు కొట్టారు, అన్ని రోడ్ల మీద కొబ్బరికాయలు కొట్టారు, పని పూర్తయిపోయిన పనుల మీద కొబ్బరికాయలు కొట్టారు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమాత్రం ఏ పని చేయలేదు, ఏ ఒక్క నిధులు కూడా మన విజయనగరం నియోజకవర్గంకి తీసుకురాలేదనేది ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం ఒక మంచి ప్రభుత్వం, ఒక బాధ్యత అయిన ప్రభుత్వం కనుక మనం ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఒక రైతు బజార్ అవనియండి, అలాగే రోడ్లు, డ్రైన్స్, లైటింగ్లు, ఇటువంటి అన్నీ కూడా మనం ఒక ఫండ్ అనేది ప్రత్యేకంగా VMRDA నుంచి కూడా మనం తెచ్చుకొని మున్సిపాలిటీ అవనియండి, అలాగే మండల్ అవనియండి, అన్ని విధాలుగా కూడా మనం ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం.